హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో నేను ఈ సుమన్ టీవీ ద్వారా చాలా మందికి చెప్పాలనుకుంటున్నారా, సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చే సంపద కోసం మనం ఉద్యోగాలు చేపించి ఆ సంపదకి ఎడిక్ట్ అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా వాళ్ళ జీవితాన్ని దుర్బలం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటున్నారు సుమన్ టీవీ వాళ్ళకి. సో ఎవరైనా సరే పేరెంట్స్కి ఆ టైంలో ఆడపిల్ల ఏదైతే ఉందో ఒక 18 నుంచి ఒక 20 years లోపల పెళ్లి చేయమని నిజంగా సగర్వంగా కోరుకుంటున్నా నేను. తర్వాత అప్పుడు చేస్తేనే ఆ పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, దట్టు ఈ ఆడపిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు 29, 30 ఈవెన్ 35 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల అప్పుడు పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ పుట్టినా కూడా ఇదంటారు కదా, జన్యుపరమైనటువంటి లోపాలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మానభంగాలు, హత్యలు వెళ్ళి జరిగిపోవడానికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువ తెలివి మితిమీరిపోతే ఎలా ఉంటుందిరా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది అవుతుంది. కాబట్టి పేరెంట్స్ ఆడపిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేయమని సగర్వంగా కోరుకుంటున్నా. తప్పేదన్నా ఉంటే క్షమించండి. లేదు తప్పేం లేదు, కానీ నువ్వు అన్నట్టు చాలా చోట్ల అంటుంటారు. ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ అంటే మనం ఒక వయసు అయిపోయే టైంకి వాళ్ళు మన చేతికి రావాలి. అంటే రేపు మనల్ని ఏమైనా చూసుకోవాలన్నా లేదంటే వాళ్ళు మనం చూసుకోవాలన్నా మనకు ఓపిక కావాలంటుంటారు. అందుకే ఒకప్పుడు అంటే మరీ ముందు మ్యారేజెస్లే కాదు కానీ ఒక సర్టైన్ ఒక ఆడపిల్లకి ఒక సర్టైన్ ఒక 18 నుంచి 20, 22, 21 ఆ టైంలో చేసేయాలన్నమాట. అది కూడా కరెక్ట్ ఏజ్ అమ్మాయికి కూడా. అలా కాకుండా 25, 29 జాబ్లు, ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి చాలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు. 30, 35, 32 కూడా మ్యాచెస్ చూస్తున్నారా. వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు కుదరాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, అప్పుడు పుడతారంటే కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు అమ్మాయికి 32 ఉన్నింది అనుకో సపోజ్కి అమ్మాయికి, సో అబ్బాయికి ఎంత ఉండాలి, 35, 36 అయినా ఉండాలి కదా. మరి ఎక్కడ పుడతారు పిల్లలు? ఇప్పుడు చాలా మంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఫేసెస్ చేస్తున్నారు, లావ్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం స్ట్రెస్ కి, తినే ఫుడ్ కి, తర్వాత ఎంతో మందికి మిస్ క్యారీస్ చూస్తున్నాం. నువ్వు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. అదే 8th month 9th month వచ్చినా కూడా మిస్ క్యారీ అయింది, లేదా పుట్టిన తర్వాత బాబు గాని పాప గాని చనిపోయారు కొన్ని ఇది వల్ల అని కూడా వింటూ ఉన్నాం. నన్ను అలా కొంతమంది ఎగతాలు చేశారు. నువ్వంటే ఆగలేక పెళ్లి చేసుకున్నావు అని అంటే మనం ఏదన్నా ఒక మాట చెప్తే దానికి వాళ్ళకి కోపం వచ్చి దాన్ని అణచిపెట్టుకోలేకుండా నువ్వు ఆగలేక పెళ్లి చేసుకున్నావు, నేను ఆగలేక పెళ్లి చేసుకున్నానంట. మరి ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇలా ఉండంగానే ఇప్పుడు చాలా మంది చూసినప్పుడు, నన్ను మా వారిని చూసినప్పుడు కొత్తగా పెళ్ళయిందని అంటారు తప్పితే వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇది అనే లెక్క ఎప్పుడు అనుకోరు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా బాగుంటారు, రేపు మీ లైఫ్ బాగుంటుంది, పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది అనేది నా ఒక సూచన. అర్థం చేసుకుంటే తొందరగా పిల్లలకి పెళ్లి చేయండి. అర్థం చేసుకోను అంటే మీ ఇష్టం, మీ కర్మ. ఏదైనా స్ట్రైట్ చెప్పేస్తావు కదా, బరాబర్ చెప్పేసి. చిన్నప్పటి నుంచి అంతే. లేదురా, చాలా మంది అసలు పిల్లల సంపాదన మీద ఆధారపడి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ కళ్ళతో చాలా మంది జీవితాలు చూసున్నా నేను ఏదో సింపుల్ గా చెప్పడం వల్ల ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పట్లేదు. నా కళ్ళతో చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటే నిజంగా బాధతో చెప్తున్నా ఈరోజు నేను. జీతంకి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్, అది అందరు అనుకుంటారు పేరెంట్స్ ఏంటి పిల్లల జీవితాన్ని మేము ఎలా నాశనం చేస్తాం, మీరు అలా ఎలా చెప్తారు అని అంటే అది చూశాను కాబట్టి చెప్తున్నా. అందరూ పేరెంట్స్ కాదు, కొంతమంది. సో నువ్వు చెప్పిన మాటలు చాలా మంది కూడా కనెక్ట్ అవుతాయని నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం, దండయాత్రకు వస్తారు ఎందుకు ఎవరు వచ్చినా కూడా రెడీ కదా, పులి సీత. ఓకే.